Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. మీడియా మిత్రులకు నమస్కారం. చంద్రశేఖరరావు గారి భూ మాఫియా, రాజకీయ జూదము, రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాలకు సంబంధించి వివరాలను మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని నిన్న మనం మాట్లాడుకున్నాం. మీకు అందరికీ తెలుసు, నిన్న హైటెక్ సిటీ పక్కనే 15 ఎకరాలు ఏ విధంగా రాజ్యసభ సభ్యుడు పార్థసారథి రెడ్డి గారికి కేటాయించడం ద్వారా వేల కోట్ల రూపాయల నష్టం ఎలా జరిగిందో ప్రజలందరికీ మనం చెప్పుకోవడం జరిగింది, మీడియాకు వివరించడం జరిగింది. ఈరోజు ఇంకొక 8 ఎకరాలు అదే కానమ్మేటు, అదే హైటెక్ సిటీ పక్కన 41/14 సర్వే నెంబర్లో యశోద హాస్పిటల్స్ యాజమాన్యం చంద్రశేఖరరావు గారి సహకారంతో కల్వకుంట్ల అనే పేరొక్క అర్హతగా ఏ విధంగా కంపెనీలను వాళ్ళు కొల్లగొట్టినరో ఈరోజు మనము ఆ విషయాలను కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2010 సంవత్సరంలో మీకు అందరికీ తెలుసు, మేడ్చల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో తుర్కపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో జీనోమ్ వ్యాలీ అని చెప్పి ఫార్మా ఇన్వెస్ట్మెంట్స్ని ప్రపంచంలో ఉండే ప్రముఖ కంపెనీల నుంచి ఆకర్షించి అదేవిధంగా వైద్య రంగానికి సంబంధించిన సేవలను అందించడానికి అవసరమైన ఏర్పాట్లను చేయడానికి కాంగ్రెస్ పార్టీ జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేసింది. ఆ జీనోమ్ వ్యాలీకి అమెరికన్ కంపెనీ అలెగ్జాండ్రియా హెల్త్ సిటీ హైదరాబాద్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇక్కడ పెట్టుకోవడానికి సబ్సిడరీ పెట్టిండ్రు. అలెగ్జాండ్రియా హెల్త్ ఫార్మా రిలేటెడ్ అమెరికన్ కంపెనీ పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టుబడులు పెట్టింది. వాళ్ళు వైద్య రంగంలో పరిశోధనలు చేయడానికి అధునాతనమైన యంత్రాలతో ఇక్కడ ఉండే ప్రజలకు కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి సేవలు అందించడానికి, అదేవిధంగా ఇక్కడికి పెట్టుబడులు తేవడానికి అవసరమైన హెల్త్ సెంటర్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వానికి 2010 సంవత్సరంలో దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ సంస్థ దరఖాస్తు ప్రకారము హైటెక్ సిటీ పక్కన కానమ్మేట్ సర్వే నెంబర్ 41/14లో 5 ఎకరాల భూమిని కేటాయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతోపాటు దాని పక్కనే మారుతి సుజుకి షోరూమ్ వాళ్ళకి సంబంధించి ఇంకొక 2 ఎకరాలు కూడా ప్రభుత్వం కేటాయించడానికి నిర్ణయం తీసుకున్నది అన్నాడు కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగానే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జీనోమ్ వ్యాలీ సంస్థకి 5 ఎకరాల భూమిని ఎకరాకు 10 కోట్ల రూపాయల విలువతో 50 కోట్లకు 5 ఎకరాలను కేటాయించడం జరిగింది. దాంతోపాటు మారుతి సుజుకి కంపెనీ వాళ్ళకు కూడా 10 కోట్లకు ఎకరం లాగా 2 ఎకరాలను కేటాయించడం జరిగింది. వాళ్ళకి సేల్ డీల్లు చేసి వాళ్ళకి పొజిషన్ ఇచ్చి వాళ్ళు మొత్తం పనులు ప్రారంభించిన తర్వాత ఒక లోకాయుక్త కేసు రావడం వల్ల, అదేవిధంగా ప్రభుత్వం గతంలోనే 2008లో ఒక ప్రైవేట్ కన్సల్టింగ్ ఏజెన్సీకి ఇచ్చి భూముల విలువను అంచనా ఏమని చెప్పినప్పుడు 2008లోనే ఈ కానమ్మేట్ 41వ సర్వే నెంబర్ భూముల విలువ ఎకరాకు 12 కోట్ల రూపాయల విలువ ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిండ్రు. దీనికి సంబంధించి భూ కేటాయింపులు జరిగిన తర్వాత ఎవరో లోకాయుక్త కోర్టుకు వెళ్తే ప్రభుత్వం ఏదైనా భూములు కేటాయించాల్సినప్పుడు అంతకంటే ముందే సంస్థల ద్వారా భూమి విలువను నిర్ధారించినప్పుడు దానికంటే తక్కువ ధరకు భూ కేటాయింపులు జరగకూడదని లోకాయుక్త ఆదేశాలు ఇచ్చినందువల్ల ప్రభుత్వం జరిగిన తప్పిదాన్ని గుర్తించి 2012 సంవత్సరంలో ఈ 2 కంపెనీలకు నోటీస్ ఇచ్చిండ్రు. మీకిద్దరికి, ఒకరికి 5 ఎకరాలు ఇంకొకరికి 2 ఎకరాల భూమి ఇచ్చినాము, 10 కోట్లకు ఎకరం లాగా మీరు కట్టినరు, మీరు సేల్ డీల్లు చేసినాము. కానీ ప్రభుత్వము లోకాయుక్త ఆదేశాల మేరకు
అంతకంటే ముందే ఒక ఏజెన్సీ భూమి యొక్క విలువను మదింపు చేసి 12 కోట్లకు ఎకరం లాగా భూమి విలువ నిర్ధారించింది కాబట్టి మీకు కేటాయించిన భూములు ఈ అలెగ్జాండ్రియా కంపెనీని 5 ఎకరాలకు ఎకరాకు 2 కోట్ల లాగా 10 కోట్ల రూపాయలు తిరిగి ప్రభుత్వానికి చెల్లించండి అని, అదేవిధంగా మారుతి సుజుకి సంస్థకు కూడా 2 ఎకరాలకు అదనంగా 4 కోట్ల రూపాయలు చెల్లించమని హెచ్ఎండిఏ ఈ నోటీస్ ఇచ్చింది. ఎందుకంటే ఈ 5 ఎకరాలు అలెగ్జాండ్రియా ఫార్మా కంపెనీకి, మారుతి సుజుకి కంపెనీకి హెచ్ఎండిఏ భూములు కేటాయించింది. దాంతో ప్రభుత్వం రెవెన్యూ లాస్ రికవరీ కింద వీళ్ళిద్దరికీ 10 కోట్లు చెల్లించమని ఈ కంపెనీకి, 4 కోట్లు చెల్లించమని ఆ కంపెనీకి 2012లో నోటీసులు ఇచ్చిండ్రు. మారుతి సుజుకి వాళ్ళు 4 కోట్ల రూపాయలు చెల్లించి ప్రభుత్వానికి, ప్రభుత్వం ఇచ్చిన నోటీస్కు రిప్లైగా 4 కోట్ల రూపాయలు మారుతి కంపెనీ వాళ్ళు చెల్లించిండ్రు. అలెగ్జాండ్రియా ఫార్మా కంపెనీ మాత్రము ఈ చెల్లించకపోవడం వల్ల ప్రభుత్వం పదే నోటీసులు ఇచ్చి సేల్ డీళ్లు రద్దు చేస్తామనడంతో అలెగ్జాండ్రియా ఫార్మా కంపెనీ హైకోర్టుకి వెళ్ళింది. ఆ ఈ భూ వివాదం కోర్టులో కొనసాగుతుండగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ భూముల మీద కల్వకుంట్ల కుటుంబానికి కన్నుబడ్డది. ఈ వేలాది కోట్ల రూపాయల భూములు ఎట్లయినా కొల్లగొట్టాలన్న ఆలోచనతోని అంతకంటే ముందు హెచ్ఎండిఏ పరిధిలో ఉండి ఇతర శాఖల పరిధిలో ఉన్న భూములన్నిటిని కూడా వెనక్కి తీసుకొని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి అంటే టీఎస్ఐఐసికి కేటాయించి ఈ భూములను అమ్మడం ద్వారా కావలసిన వాళ్ళు కట్టబెట్టాలన్న ఆలోచనతోటి అక్కడ ఉండే దాదాపుగా 125 ఎకరాలను ఈ సంస్థ కేటాయించడం జరిగింది. ఈ సంస్థ ఎప్పుడైతే పార్థసారథి రెడ్డికి 15 ఎకరాలు తక్కువ ధరకు నిన్న 10 కోట్లకి ఎకరం లాగా అత్యంత తక్కువ ధరకు వారికి 5,000 లీజ్కి ఏదైతే ఇచ్చిండ్రో 505 కోట్ల రూపాయల విలువైన భూమి అని వాళ్ళే లెక్క కట్టి 60 ఏళ్లకు 1,47 లక్షలకు ఎట్లయితే లీజ్కి ఇచ్చి 15 ఎకరాలు పార్థసారథి రెడ్డి ద్వారా కొట్టేసిండ్రో ఈ 8 ఎకరాలు ముఖ్యంగా అలెగ్జాండ్రియాకు కేటాయించిన 5 ఎకరాల భూమిని యశోద హాస్పిటల్స్ రూపంలో కబలించాలని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నిర్ణయించుకున్నారు. ఏదైతే ఎకరాకు 2 కోట్ల కింద 10 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించమని నోటీస్ ఇవ్వడంతో ఈ అలెగ్జాండ్రియా ఫార్మా హైకోర్టుకు ఈ కేసు వివాదం జరుగుతున్నదో దాన్ని దృష్టిలో పెట్టుకొని యశోదకు సంబంధించిన వాళ్ళు, కేసీఆర్కు సంబంధించిన బంధువులు ఆ కంపెనీ మీద ఒత్తిడి తీసుకొచ్చి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఈ అలెగ్జాండ్రియా హెల్త్ ఫార్మా కంపెనీని వీళ్ళు 2016లోనే ఆక్రమించుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఇద్దరు, జగన్నాథరావు కల్వకుంట్ల, తర్వాత రవీందర్రావు గోరుకంటి. రవీందర్రావు గోరుకంటి ఎవరు అనంటే యశోద హాస్పిటల్స్ యజమాని. ఈ జగన్నాథరావు కల్వకుంట్ల అంటే ఎవరో మీకు తెలిసిగా నేను చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలోనే అలెగ్జాండ్రియా ఫార్మాకు పెద్ద అనుభవం ఉండి 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగలిగిన సామర్థ్యం ఉండి జీనోమ్ వ్యాలీలో పూర్తిగా ఫార్మా పరిశ్రమలు పెట్టి వాళ్ళు రీసెర్చ్ చేయడానికి అవసరమైన మొత్తం వ్యవస్థల్ని సిద్ధం చేసుకొని వాళ్ళు ఇక్కడ 5 ఎకరాలు రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ ఇది చేయడానికి కొనుగోలు చేసి, అంటే వాళ్లకు భూమి కేటాయించింది, వాళ్ళకున్న అనుభవం, వాళ్ళకున్న పెట్టుబడి సామర్థ్యం, వాళ్ళకున్న అవగాహన ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే చాలామంది పేదలకు ఉపయోగపడే విధంగా పరిశోధనలు జరగాలి, పెట్టుబడులు రప్పించాలి, ఫార్మా ఇండస్ట్రీలో పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోనే 2010లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములను చిన్న వివాదం కోర్టులో ఉంటే వివాదాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా కల్వకుంట్ల జగన్నాథరావు అన్ని అర్హతలు ఉన్న కంపెనీ నుంచి కల్వకుంట్ల జగన్నాథరావు అనేట ఆయన ఈ భూమిని గుంజుకున్నాడు. ఈయన డాక్టర్ కాదు, ఈయన ఇంజనీర్ కాదు, ఈయన మల్టీ మిలియనియర్ కాదు, ఈయన ఏమీ కాదు. ఈయన ఇంటి పేరు మాత్రం కల్వకుంట్ల కాదు, ఒకటే అర్హత ఈయనకున్నది. ప్రపంచంలో ప్రముఖ కంపెనీ భూములను రవీందర్రావు
కల్వకుంట్ల జగన్నాథరావు గారు కలిసి బెదిరించి 2016లో ఆ కంపెనీలోకి డైరెక్టర్గా లోపలికి వచ్చేసి ఆ తర్వాత దేవేందర్ రావు కోరుకంటి దేవేందర్ రావు అంటే వీళ్ళందరూ యశోద హాస్పిటల్ రవీందర్ రావు జగన్నాథరావు దేవేందర్ రావు ఈ కంపెనీలకు ఒకరు దొంగలు చేరి ఆ కంపెనీలు ఉన్న వాళ్ళని నిలగొట్టి ఈ కంపెనీని ఆక్రమించుకున్నారు. ఈ 5 ఎకరాలను ఆక్రమించుకొని రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించకపోవడం వల్ల 2018లో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు ఓడిపోయింది. ఈ కేసు ఓడిపోయినప్పుడు ఏదైనా 2 కంపెనీలకు నోటీస్ ఇచ్చిండ్రు. ఒక కంపెనీ 2 ఎకరాలకు 4 కోట్ల రూపాయలు కట్టింది. రెండో కంపెనీ 10 కోట్లు కట్టాల్సి ఉంటే కోర్టుకెళ్ళి ప్రభుత్వం ఇచ్చిన నోటీస్ చెల్లదు కాబట్టి మేము 10 కోట్ల రూపాయలు చెల్లించము అని వాళ్ళు వాదించినప్పుడు ఆ కంపెనీని కేసీఆర్ కుటుంబ సభ్యులు తీసుకొని కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న తర్వాత 2018లో కేసు ఓడిపోయింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ రవీంద్రరావుతో ఈ జగన్నాథరావుతో ఈ దేవేందర్ రావుతో చంద్రశేఖరరావుకు లావాదేవీలు లేకపోతే లాభసాటి వ్యవహారాలు లేకపోతే హైకోర్టులో ఓడిపోయిన కేసును సుప్రీంకోర్టులో ఎందుకు అప్పీల్ చేయలేదు? అసలు ఏ అర్హతతోనే అలెగ్జాండ్రియా ఫార్మాకు భూములు ఆక్షన్ ద్వారా కాకుండా కేటాయింపుల ద్వారా ఇచ్చిండ్రో ఆ సంస్థకున్న ఆర్థిక వనరులు ఆ సంస్థకున్న అనుభవము ఆ సంస్థ తీసుకొచ్చి పెడతాన్న పెట్టుబడులు ప్రాజెక్టు రిపోర్టులకు విరుద్ధంగా గాలికి తిరిగే గన్నయ్యలు ఈ కంపెనీకి వచ్చి దాన్ని ఆక్రమించుకుంటుంటే అర్హత మారిన పెట్టుబడుల సామర్థ్యం లేకపోయినా ప్రభుత్వం కేటాయించింది కాబట్టి ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఇది ఆక్షన్లో కొన్న భూమి కాదు. ప్రభుత్వం వాళ్ళ అనుభవాన్ని ఆ రంగంలో వాళ్ళకున్న నైపుణ్యాన్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఎప్పుడైతే యజమానులు మారినరో అనుభవరాహిత్యం ఉన్న వాళ్ళు అందులోకి వచ్చిండ్రో తక్షణమే ప్రభుత్వం ఆ భూమిని రద్దు చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే 2018లో తక్కువ 2 లక్షలకి ఎకరం అక్కడ భూమి ఉండే అంటే ఎకరాకు 100 కోట్లు 500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చుండే. కానీ రాష్ట్ర ప్రభుత్వం కొలగొట్టాలనుకున్నారు కాబట్టి చుట్టాలు కంపెనీలో డైరెక్టర్లుగా మారిండ్రు కాబట్టి అసలు అదనంగా కేసు కొట్లాడే సుప్రీంకోర్టుకు పోయేది వదిలేసి ఈ 10 కోట్ల రూపాయలు కూడా అడగకుండా వాళ్ళ బంధువులకు ఈ 5 ఎకరాల భూమిని కట్టబెట్టారు. సరే ఈ 5 ఎకరాలు కొలగొట్టారు ఈ సంస్థను ఆక్రమించుకున్నారు అని అనుకుంటే అదొక భాగం. దాని తర్వాత దాని పక్కనే ఇంకొక 3 ఎకరాల భూమి ఉంది. ఈ 3 ఎకరాలను కూడా సేమ్ ఇదే ఈ లేఅవుట్ సంబంధించింది. కంప్లీట్గా లేఅవుట్ ఈ రోడ్డు హైటెక్ సిటీ నుంచి కుకట్పల్లి పోయే రోడ్డు ఇది అలెగ్జాండర్ 150 ఫీట్ల రోడ్డుకు మెయిన్ రోడ్లో ఉంది భూమి. తర్వాత దీని పక్కనే మధ్యలో రోడ్డు ఉంది. ఈ మెయిన్ రోడ్డు మధ్య రోడ్డు ఈ పక్కన ఇంకొక 3 ఎకరాల భూమి ఉంది. ఈ 3 ఎకరాల భూమిని కూడా ఆక్షన్ ద్వారా వీళ్ళు కొనాలని పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఐఎస్సి ద్వారా టెండర్లు పిలిచింది. టెండర్లు పిలిచి ఏం ధరకి ఇచ్చిందా ఈ భూమి 2017 వీళ్ళకు అని అంటే 37,611 రూపాయలు. Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666.